సార్ ఇది మున్సిపల్ కార్పొరేషన్ టోటల్ కలూడ్ అవుతుంది వేరే పొలిటికల్ పార్టీస్ తో. మేము ప్రూఫ్లు ఇచ్చిన తర్వాత కూడా ఓటు డిలీట్ అయితలేవు అంటే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఆర్డర్ పెట్టినారు. 108 మందికి నాంపల్లిలో ఇస్తున్నారు. ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ చేయండి, క్లీన్ చేయండి అని. ఇది 100 మంది వచ్చినారు కానీ వారం తర్వాత కనిపించలేదు. 1,00,000 కంటే ఎక్కువ ప్రూఫ్లు ఇచ్చిన తర్వాత కూడా టోటల్ ఇంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇంత పోరాటం చేసిన తర్వాత 10% ఉట్టి డిలీట్ అయినాయి. అది కూడా ఏం డిలీట్ అయినాయి? డెత్ ఓటర్స్ డిలీట్ అయినాయి. మేము కోర్టుకి చెప్పినాం కాబట్టి, మొత్తం వాళ్ళ డెత్ సర్టిఫికెట్లు పెట్టినాం కాబట్టి, ప్రెస్ మద్దతు తీసుకున్నాం కాబట్టి ఉట్టి 10% అంటే 10 years నుంచి నేను పోరాటం చేస్తున్నా, మొత్తం చేస్తే 10%. ఇట్లా ఎంత బతుకుతా నేను? ఇంకా 20 years ఎంత తీయగలను? ఒక 20%, 30% నెక్స్ట్ జనరేషన్ కి పోతుంది. కానీ ఇలా హ్యాపీ ఎందుకున్నా అంటే మా రాహుల్ గాంధీ గారు మొత్తం ఇండియా బ్లాక్, మొత్తం అపోజిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళకు ఇప్పుడు అర్థమైంది యాక్చువల్ బోకస్ దొంగ లంగా ఓట్లు ఏం. ఇప్పుడు మన టైం వచ్చింది. అందరు చెప్పేది నాకు ఏం ఫిరోజ్ ఖాన్ విక్టరీ ఇంపార్టెంట్ కాదు, హిస్టరీ చెప్పేది నువ్వు. ఎస్, వేరే ఏదైనా కాన్స్టిట్యుయెన్సీ కంటెస్ట్ చేస్తే గెలుస్తాం కానీ ఇక్కడ ఈ దొంగ లంగా ఓట్లు తీయాలి. Subscribe us and press the bell icon for more interesting updates.